1 to 2 years లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది మేడం. ఎందుకంటే ఓకే మన ఫేజ్ 1 లో కొన్న కస్టమర్స్ ఆల్మోస్ట్ టీసీఎస్ ఎంప్లాయీలు, ఫాస్కాన్ ఎంప్లాయీలు, అవును నియర్ బై సార్ ఎంప్లాయీస్ చాలా మంది కొన్నారు. అవును సార్ కాబట్టి వాళ్ళందరితో మాకు చెప్పారనమాట 1-2 ఓకే years లో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటామని మాకు చెప్పారు. కాబట్టి ఓకే 100% ఫేజ్ 1 లో అయితే త్వరలోనే 1 to 2 years లో హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మీ ముందుకు మరో కోకాపేట్ కాబోతున్న కొంగరకలాన్ విలేజ్ కి ఆనుకొని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాలకి వెరీ నియర్ బై ప్రైమ్ లొకేషన్ లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి సువర్ణలక్ష్మి డెవలపర్స్ వారు ప్రజెంట్ చేస్తున్న కాస్వి ఈసిటీ ఫేజ్ 2 లో ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, దీని ప్రైస్ కానీ, దీని చుట్టూ లొకేషన్ హైలైట్స్ కానీ అన్ని కూడా ఈ కంపెనీకి సంబంధించిన శ్రీనివాస్ సార్ని అడిగైతే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అయితే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషన్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఇదే విధంగా మాతో కనుక ప్రమోషన్ చేయించాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను, కాల్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రైమ్ లొకేషన్లో కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలనుకుంటే వారికైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా సార్ని అడిగైతే పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది సార్. మంచి విలేజ్కి దగ్గరలో చూసారు. అలాగే మనకు ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరలో ఉంది. ప్రాజెక్ట్ కూడా మనకు ఫేజ్ 1 అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఫేజ్ 2 కంప్లీట్ ఫేజ్ 2 లాంచ్ చేసుకున్నారు. 40% సోల్డ్ అవుట్. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్ లో ఉంది సార్ ఈ ప్రాజెక్ట్ అనేది? కొంగరకలాన్ విలేజ్ మేడం ఇది. ఓకే కొంగరకలాన్ విలేజ్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే జిహెచ్ఎంసీ అప్రూవల్ లో వచ్చేసింది. ఆదిబట్ల మున్సిపాలిటీ, ఇప్పుడు ఆదిబట్ల మున్సిపాలిటీ మనకి జిహెచ్ఎంసీ లో కలిపేశారు కాబట్టి అవును సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనే ఉంటుంది. మనకి Okay. హెచ్ఎండిఏ అండ్ రెరా టోటల్ అప్రూవల్స్ అన్ని వచ్చేసినాయి. ఓకే మనకి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఓకే బ్యాంక్ లోన్ కూడా ఉంది మేడం. ఓకే సార్. ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ మంచి లొకేషన్ లో ఉంది సార్. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? డెవలప్మెంట్స్ అయితే మనకి 1.5 kilometer డిస్టెన్స్ లో ఫాక్స్కాన్ కంపెనీ ఉందండి. ఓకే దాని ఆపోజిట్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. ఓకే కేయిన్స్ ఒకటి ఉంది మేడం. ఓకే దాని పక్కనే 330 feet రోడ్, ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్ ఉంది కదా, 330 feet రోడ్, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్, అది కూడా మనకి 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంది మేడం. జస్ట్ 1.5 కిలోమీటర్ Yes, డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకు ఓఆర్ఆర్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది? అవుటర్ రింగ్ రోడ్ 2.5 kilometers. 0.5 కిలోమీటర్ డిస్టెన్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 15 kilometer డిస్టెన్స్ లో ఉన్నామండి. ప్లస్ Okay. ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి 5 kilometer డిస్టెన్స్ లో సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, Okay. భారతి ఉంది, శ్రీ హిందూ ఉంది, శ్రీ దత్త ప్లస్ విశ్వేశ్వర, ఓకే ఇలాగా సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఐరిసి ఇంటర్నేషనల్ వాటర్ స్కూల్ ఉంది, Okay. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఓకే మనకి ఇటు వెళ్తే నాదర్గుల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఓకే ప్లస్ హై స్కూల్స్ కూడా మన కొంగరకలాన్ ఊర్లో కూడా ఉన్నాయండి. ఓకే కాబట్టి మనకి ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ Okay. హౌస్ కట్టుకొని ఉన్నంత మాత్రాన మనకి ఎడ్యుకేషన్ దూరం అయిపోతుంది అనే ప్రాబ్లం అయితే లేదు. Okay. నియర్ బై హై స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఓకే మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. Okay. మొత్తం ఇబ్రహీంపట్నం ఏరియా మొత్తం ఎడ్యుకేషన్ హబ్ ఇది. అవును సార్. కాబట్టి మనకి ఆ విధంగా ఏ డోకా ఉండదు. ఓకే ప్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి 15 kilometers లోనే ఉన్నాం. ఓకే అది ప్లస్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ 1.5 kilometer డిస్టెన్స్. ఓకే చుట్టుపక్కల టోటల్ ఎక్కడ చూసినా కదా మనం ఫుల్ గ్రోత్ ఏరియాలోనే ఉన్నాం. అవును సార్. డెవలప్మెంట్ అవ్వబోయే గ్రోత్ ఏరియాలో ఉన్నాం. అవును సార్. టీసీఎస్ అయితే 5.5 వస్తుంది. వండర్లా అయితే 3 kilometers వస్తుంది మేడం. ఓకే నాగార్జున సాగర్ హైవే అయితే మనకి 5 kilometers వస్తుంది. ఓకే సార్. లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంది సార్. అవును. అలాగే మీరు ఫేజ్ 1 లోనే అయితే మంచి డెవలప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫేజ్ 2 ఏ విధంగా డెవలప్ సేమ్ మేడం, ఫేజ్ 1 ఎలా డెవలప్మెంట్ చేసామో సేమ్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఓకే సీసీ రోడ్. మనకి ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా ఎడిషనల్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఓకే హెచ్ఎండిఎల్ రూల్స్ లో ఉండదు. అవును సార్. మేము ఎడిషనల్ గా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నాం మేడం. ఓకే చుట్టూరా కాంపౌండ్ వాల్ వస్తుంది, ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుంది, ఎవెన్యూ ప్లాంటేషన్, ఓకే స్ట్రీట్ లైట్స్ వస్తుంది, మన ఫుట్ పాత్, టోటల్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం టోటల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఓకే ఓకే సార్. డెవలప్మెంట్స్ అయితే చాలా బాగుంది సార్. ఇందులో ప్లాటింగ్ సైజెస్ ఎలా ఉన్నాయి సార్? 150 square yards నుంచి ఉన్నాయి మేడం. ఓకే 150 square yards నుంచి మనకి 300, 330 అలా ఉన్నాయి మేడం. ఓకే అన్ని ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ కూడా ప్రెజెంట్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే సార్. మరి ప్రైస్ ఏ విధంగా కోట్ చేస్తున్నారు సార్? ప్రైస్ అయితే ప్రెజెంట్ 27,000 కోట్ చేస్తున్నాం మేడం. Okay. నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ ఉంటుంది సార్. మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే ఎంత పర్సెంటేజ్ వస్తుంది సార్ బ్యాంక్ లోన్ అనేది? మనకి అప్ టు 70% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. 70% వస్తుంది. ఓకే సార్. ఈ కొంగరకలాన్ లొకేషన్ అయితే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. అవును. ఈ కాస్వి ఈ సిటీ ప్రాజెక్ట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? ఎందుకంటే చుట్టూరా 30+ ఉన్నాయి మేడం. 30,000 అబోనే ఉన్నాయి. ఇక్కడ అవును. మీకు నియర్ బై కొంగరకలాన్ విలేజ్ నానుకొని వేరే వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు 33,000 కోట్ చేస్తున్నారు. ఓకే ఈ పక్కకి వెళ్తే 32 కోట్ చేస్తున్నారు. ఓకే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరలో 39,000 కోట్ చేస్తున్నారు. ఓకే అలాగా మనకి కొంగరకలాన్ ఊర్లో ఇక్కడ ప్రెసెంట్ మనకి 27,000 కోట్ చేసేది మరొక ప్రాజెక్టే. మిగతా Okay. అన్ని 30+ ఉన్నాయి. ఓకే ప్లస్ ఇంకోటి ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఇదే ఏరియాలో లాస్ట్ 12 years నుంచి వర్క్ చేస్తున్నాం మేడం. ఓకే మేము ఒక 6 years బ్యాక్ ఇంచుమించు 2018-19 లో ఇక్కడ ఒక Okay. ప్రాజెక్ట్ చేశాను, నేను ఓన్ గా చేశాను, ఓకే సిలికాన్ సిటీ అని చెప్పి. అక్కడ మేము 12,000, 13,000 అమ్మాం. Okay. డెవలపర్స్ సేమ్ ఇదే సువర్ణలక్ష్మి డెవలపర్స్ వల్లే అదే ప్రాజెక్ట్ వాళ్ళది. ఓకే అప్పుడు మేము 12,000, 13,000 అమ్మాం. ఇప్పుడు అందులో రీసేల్
33,000 33,000 అమ్ముకుంటున్నారు. అంటే మేము 12,000 13,000 అమ్మిన ప్లాట్స్ 33,000 అమ్ముకుంటున్నారు. అంటే 6 ఇయర్స్ 7 ఇయర్స్ బిట్వీన్ లో. కాబట్టి ఇప్పుడు ఇంకా రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ వచ్చి ఆ ఫ్యూచర్ సిటీ రోడ్ డెవలప్మెంట్ అయ్యి మెట్రో కూడా వస్తుంది కదా మేడం. అదంతా డెవలప్మెంట్ అయిందంటే ఇది మీకు 5 years లో 60,000 వరకు వెళ్తుంది గ్యారంటీ చెప్పగలం. 5 years లో 60,000 గ్యారంటీ. ఎందుకంటే మేము లాస్ట్ 10 years లో మేము అమ్మిన ప్లాట్లు కొబ్బరికల ఊర్లో ఒక వెంచర్ వేసాం అర్నా వ్యాలీ అని చెప్పి మేము 7,000 7,500 అమ్మాం. ఇప్పుడు అందులో 28,000 30,000 రీసేల్ అమ్ముకుంటున్నాం. కాబట్టి మేము అంత గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి ఇదే ఏరియాలో వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఈ ఏరియా మీద ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ మీద మాకు గ్రిప్ ఉంది కాబట్టి మేము కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతున్నాం. ఓకే సార్, లొకేషన్ పరంగా బాగుంది, అలాగే మనకు ప్రైస్ పరంగా కూడా చాలా బాగుంది సార్. ఇళ్లకు ఆనుకుని ఉంది కాబట్టి మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. ఇందులో హౌసెస్ కట్టుకుంటే మనకు ఏ విధంగా పర్మిషన్స్ పర్మిషన్ వస్తుంది మేడం. అపార్ట్మెంట్స్ కూడా మనం GHMC లో ఏ రూల్ ఉందో ఇక్కడ కూడా అదే రూల్ అప్లికేబుల్ అవుతుంది. 150 square yards లో G+2 మనకు పర్మిషన్ వస్తుంది. GHMC లో మన హైదరాబాద్ లో సిటీస్ లో మనం ఎలా కన్స్ట్రక్షన్ అప్రూవల్ ఉంది సేమ్ ఇక్కడ కూడా అంతే కన్స్ట్రక్షన్. మనకి ఏ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మనకి HMDA రెరా అన్ని ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లస్ ఇంకోటి మన దాంట్లో మనకి ఇందులో హౌసెస్ అంత తొందరగా ఎందుకు వస్తాయి అంటే మేడం, మనకి నియర్ బై 1.5 kilometer లో ఫాక్స్కాన్ కంపెనీ ఉంది. ఫాక్స్కాన్ కంపెనీలో 1 lakh ఎంప్లాయ్మెంట్ రాబోతుంది మేడం. 1 lakh ఎంప్లాయ్మెంట్ వాళ్ళు నియర్ బై ఉండడానికి ట్రై చేస్తారు. ఎక్కడో LB నగర్ నుంచి BN రెడ్డి నుంచి రావాలంటే వాళ్ళకి టైము ట్రాఫిక్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మన సాగర్ రింగ్ రోడ్ నుంచి బొంగళూరు రావడానికి 1 hour పడుతుంది. ఇంజాపూర్ గానీ మనకి BN రెడ్డి గానీ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. కాబట్టి అంత దూరం నుంచి ట్రావెల్ చేయాలన్నా ట్రావెల్ లోనే 1-2 hours వేస్ట్ అయిపోతుందని నియర్ బై ఉండడానికి ట్రై చేస్తారు ఎవరైనా ఎంప్లాయీలైనా. అప్పుడు మనకి ఏమవుతుందంటే 1.5 year లో నియర్ బై హౌసెస్ మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇల్లు అనేది కంపల్సరీ తొందరగా కట్టుకుంటారు. అదే కాబట్టి మనం ఎక్కడో దూరంలో ఎక్కడో ఉన్నాం అనుకోండి, ఒక 5 kilometers అబౌట్ 10 kilometers అబౌట్ డెవలప్మెంట్ దూరంగా ఉంటే హౌస్ కన్స్ట్రక్షన్ త్వరగా చేసుకోలేదు, టైం పడుతుంది. నియర్ బై హౌసెస్ కూడా మనకు ఉన్నాయి. జస్ట్ ఊరు నుంచి 300 meters మేడం. ఆ ఊరు నుంచి మన రోడ్ కూడా BT రోడ్ మన కంపెనీ వాళ్ళే వేస్తున్నారు అనమాట. రోడ్ కూడా వేస్తారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే విధంగా కస్టమర్స్ కూడా మాకే చెప్తున్నారు మేము కట్టుకుంటాం, ఇల్లు దగ్గరలో ఉంది కాబట్టి మేమే కట్టుకుంటామని కస్టమర్సే మాకు చెప్తున్నారు. మేము చెప్పేదానికంటే కస్టమర్సే మాకు చెప్తున్నారు మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటామండి. ఎందుకంటే నియర్ బై ఉంది కాబట్టి బెస్ట్ లొకేషన్ సార్. అవునవును సార్, థ్యాంక్ యూ సార్. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు అయితే మా వ్యూవర్స్ కి అందించినందుకు, ఇన్వైట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, మన సార్ అడిగి అయితే పూర్తి విషయాలు అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ కి విజిట్ చేయాలన్నా, ఇందులో కనుక ప్లాట్ కనుక బుక్ చేసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషన్ వీడియో. మీ ప్రాపర్టీ ఇదే విధంగా మాతో కనుక ప్రమోషన్ చేయించాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను, కాల్ చేయండి. అలాగే మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.